మా డార్లింగ్ బర్త్డే రోజు, సేమ్ డే నా బర్త్డే కూడా, October 23rd. అయితే ప్రెస్ మీట్ మీడియా పెట్టడానికి ముఖ్య కారణం, త్వరలో సినిమా ప్రొడక్షన్స్ నుంచి నేను ఇప్పటికే 3 ఫిల్మ్స్ చేశాను. ఒకటి బట్టా రీసెంట్గా. అయితే నెక్స్ట్ 3 ఫిలిమ్స్ చేసిన తర్వాత ఫర్దర్ గా మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకొక 2 ఫిలిమ్స్ బయట డైరెక్టర్స్, ఒకటి ప్రవీణ్పూడి ఒకటి డైరెక్షన్ చేస్తారు మా బ్యానర్. తర్వాత రాజకృష్ణ రాజశేఖర్ గారి ఇంకో ఆల్రెడీ 19 సినిమా ఉగాది రోజు లైన్ బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత హీరోగా చేయాలి సినిమా. కథ ఓకే చేశారు, అంత ఫెయిల్ అయింది. తర్వాత కొంచెం ఇదైంది. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదో చేంజెస్ ఉంది, అన్ని అనుకూలంగా కుదిరితే అది పెట్టాలంటే ఆ డైరెక్టర్తో ఒక సినిమా అవుతుంది. అయితే ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తాను. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, మొన్న సోలోబ్రో ఈవెంట్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వినాయక్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నేను డైరెక్టర్ అవ్వడం వచ్చాడు సతీష్, ఎందుకు ప్రొడ్యూసర్ గా చేస్తాను, ఓకే ప్యాషన్ ఉండే సినిమా అంటే డెఫినెట్ గా చెయ్యి, తప్పలేదు. నువ్వు డైరెక్టర్ అనేది వయసు అయినప్పుడు చేయాలని, తమ్ముడు నువ్వు ఫస్ట్ డైరెక్టర్ అంటున్నావు కదా, దాన్ని వెతికలేదు ప్రొడ్యూసర్ గా డబ్బులు ఉంటే ఎప్పుడు ప్రొడ్యూస్ చూద్దాం లేదు అన్నప్పుడు ఆ మాట నాకు మైండ్ లో ట్రిగ్గర్ అయింది. అంటే డైరెక్టర్ అవ్వాలనేది నాకు ఒక ఏం లేదు, ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా. అయితే నెక్స్ట్ ఇయర్ నేను డైరెక్టర్ గా మారబోతున్నాను. 3 సినిమాలు ఇప్పుడు నా తమిళ ఎప్పుడు 3 సినిమాలు నేను సోలో ప్రొడ్యూసర్ చేశాను. ఒక 2 ఫిలిమ్స్ సందర్భంగా హైదరాబాద్ పార్ట్నర్ చేసి, ఈ అనుభవంతో నేను నెక్స్ట్ నాకంటే నేను బేసిక్ గా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. గురువు గారు, కరెంట్ రాంబాబు గారు, అదేవిధంగా జేజీ గారు బ్లెస్సింగ్స్ తో నేను ఈ రోజు స్టేజ్ దాకా వచ్చాను. కాబట్టి నెక్స్ట్ డైరెక్టర్ గా నా డీటెయిల్స్ ఏంటంటే, యాక్చువల్ గా ఈ ఈవెంట్ కూడా నేను చేసుకుంటలేదండి. నేను ఏదైతే ఇప్పుడు నేను డైరెక్షన్ చేయబోతున్న ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో, నా ప్రొడ్యూసర్స్ అంటే నా బ్యానర్ నుంచి కొలాబరేషన్ చేయడం, బయట చేయడం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ నేను చేస్తాం, మీరు డైరెక్ట్ చెప్పినప్పుడు వాళ్ళకి దుబాయ్ ఉన్నారు మా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు నెక్స్ట్ మంత్ డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఈవెంట్ ఫస్ట్ గారు చెప్పి నాకు సర్ప్రైజ్ నేను వాళ్ళు అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్ ఆల్సో. అదేవిధంగా నేను ఎప్పుడు మీడియా లేకుండా ప్రెస్ బర్త్డే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోవాలి, నేను బర్త్డే చేస్తాను, అందరికి బర్త్డే చేపిస్తుంటాను. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరూ సర్ప్రైజ్ గా బర్త్డే ఖచ్చితంగా చేయాలంటే అకేషన్ ఉంది, మీ బర్త్డే కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా చేయాలన్నారు. సినిమా ఉన్నప్పుడు టెక్నికల్ గా నేర్చుకోవడం ఉంటుంది, ఫైనాన్షియల్ గా నేర్చుకోవడం ఉంటుంది, సమ్ ఫిల్మ్ రిలేటెడ్ థింగ్స్ నేర్చుకోవడం ఉంటుంది. అన్నీ నేర్చుకున్నాం. అంటే హౌ టు హ్యాండిల్ ద మూవీ పీపుల్, లేదంటే హౌ టు హ్యాండిల్ 100% కంటెంట్ చేయాలంటే మంచి చేయాలంటే అన్నీ నేర్చుకున్నాం. నేను డైరెక్షన్ చేయవలసింది ఏంటి, థ్రిల్లర్ విత్ ఎంటర్టైన్మెంట్, కామెడీ విత్ థ్రిల్లర్ అని చెప్తాను. న్యూ ఇయర్ లో నేను అనౌన్స్మెంట్ కాస్టింగ్ ప్రాపర్ గా చెప్తాను. ప్రొడ్యూసర్ అంటే విజయనాథ్ గారు 19 వయసులో ఉన్నప్పుడు డైరెక్షన్ చేయాలని ఉన్నారనే దాంట్లో నేను తీసుకున్న కాదు. మొన్న గారు ఎప్పుడు డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా అయితే ఫర్దర్ గా ప్రొడక్షన్ హౌస్ లోకి వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూస్ ఎప్పుడు చేసుకునేది అయిపోలేదు. నితిన్ గారికి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన కథ కూడా మీ కథ ఓకే చేశారు. అది అదే చెప్పాను కదా, సినిమా అనుకున్న తర్వాత కథ ఓకే అయిన తర్వాత మీరు వాళ్ళు మన 7th ప్రొడక్షన్ నుంచి 10th ప్రొడక్షన్ హౌస్ అప్పటికి వాళ్ళు ఉండే సినిమా ఏదైతే చేయాలనుకుంది మరి ఎందుకంటే అప్పుడు సితారా వెళ్ళాను. డేట్స్ అలాగే ఉన్నాయి, ఆ డేట్స్ అలాగే ఉన్నాయి. అప్పుడు అప్పుడు అనుకున్న కథ ఇప్పుడు మార్చి వేరే ప్లాన్ అన్నారు. డిస్కషన్ ఏముంది నేను ఇప్పుడు ఇంత అటెండ్ అయితే ఒక కథ నా కథతో నేను కంటెంట్ గా వెళ్తానండి. నేను కంటెంట్ చేస్తాను సార్. నేను ఫీల్ చేసుకోవాలి, నేను చెప్పేదాన్ని సమయం మాట్లాడితే డెఫినెట్లీ అది మెటీరియల్ సార్. డైరెక్టర్ అనేది ఇది ఖచ్చితంగా డబ్బు అనేది అన్నారు. అది ఎంటర్ చేస్తాను ఏం చేశారు అంటే ప్రొడక్షన్ అనేది ఇప్పుడు ఫ్రెండ్స్ కొలాబరేషన్ చేసాను. తెలియకపోవచ్చు
డైరెక్షన్ ఇస్తుంది మాత్రం డెఫినెట్ గా అందరికీ తెలియాలంటే ఒక సినిమా చేసేస్తేనే చేస్తాను. బట్టి రాసం డైరెక్ట్ అనేది మేము ఓటీటీ చేసాము, ఓటీటీ చేసాం. ఓటీటీలో ఉంటాం రీ రిలీజ్ అంటే అది ఐటమ్ మైండ్ రీఎంజాయ్ చేశారు. మాట్లాడి చూస్తారంటారా ఇక్కడ ఒకసారి చూడాలండి. లేదంటే లార్జర్ ఏదైనా కొత్త ప్రపంచం చూపించగలిగారు. ఈ మూడింటిలోనే ఏదైనా మాత్రమే ఒక ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి చాలా రెస్పాన్సిబిలిటీ రెండు మేనేజ్ చేయాలనుకుంటున్నారు. 100% నేను ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కాబట్టి బయట నా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తాను. అన్ని తెలుసు మీరంటే నాకు బాగుంటుంది. మీరు ఫైనాన్షియల్ బట్టి చెప్పినట్టు నేను క్రియేటివిటీగా ఉన్నాను, డైరెక్షన్ చేసి మంచి కంటెంట్స్ అన్నారు. దానికి హ్యాపీగా ఉన్నారు. సో అంటే మీరు ఏంటి జనాలకి అంటే మీ దాంట్లో వేరియేషన్స్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే స్క్రిప్ట్ కూడా మాకు ఎంటర్టైన్ చేస్తే అంటే హ్యాపీగా స్టార్ట్ అయిన వరకు ఆలోచిస్తూ ఎంజాయ్ చేసే స్క్రిప్ట్. మీరు సోలోగా టైంలో మీరు చిన్న సినిమాలకి ఆడియన్స్ రావట్లేదు అని చెప్పి చిన్న సినిమాలకి రావట్లేదు అనేది లేదండి. నేను ఈపీహార్స్ కి వచ్చారు ఎవరికి ఎందుకు రావట్లేదు, ఎవరికి ఎందుకు వస్తున్నారు అనేది ఎవరు చెప్పలేదు. అది ఈపీహార్స్ అది డిపెండ్స్ అండి, చేతిలో ఉంది సార్. సినిమా అనేది ఒక మంచి సినిమా మీరు డైరెక్ట్ గా కష్టపడి చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలండి. రిజల్ట్ అనేది వర్కౌట్ అయిందనుకోండి, వర్కౌట్ అయ్యేదైనా కూడా మనం వెళ్ళండి ఇండస్ట్రీ సర్వీస్ ఇచ్చిందని ఇంట్లో ఉంటుంది. ఇంకొక ట్రై చేయండి. బయట చెప్తే ఇక్కడ మా ఏదో ఖచ్చితంగా అంటే అందరూ ఇంట్లో చేస్తారు. నాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి గారు లేకపోతే గారు ట్రై చేసినట్టు ఎందుకంటారండి వచ్చి వాళ్ళు హిట్ సినిమాలు ఎవరైనా చేస్తూ ఉంటారు. ఎవరైనా హిట్ సినిమాకి ప్రయత్నం చేస్తారు. వర్కౌట్ అయింది హిట్, లేదంటే దాన్ని మనం పాజిటివ్ తీసుకోండి. మనం నీటిగా ఆలోచించాల్సిన ప్రొడ్యూసర్ అంటారా? ప్రొడ్యూసర్ అంటే కరోనా టైంలో అవుట్రేట్ సాటిస్ఫాక్షన్. తర్వాత కూడా మనం ఓటీటీలో చేసిన సమాధానంగా అవుతాయి. కానీ డబ్బుల పరంగా ఫస్ట్ సినిమా డబ్బు వచ్చింది, రెండో సినిమాలతో అనుభవం వచ్చింది. అంటే అనుకున్నంత రాలేదు కానీ హ్యాపీ. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళతో సినిమా అనేది ఏంటంటే సార్ మన కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. ఎలా అంటే కొత్త వాళ్ళతో చేసేటప్పుడు ఏంటంటే మన డేట్స్ ఇష్యూ ఉంటుంది. అందరూ డేట్స్ తీసుకోవచ్చు. రెండోది కంఫర్ట్ గా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఏ ఇంట్లో ఉంటారు. ఒకసారి యాక్టర్స్ కి వెళ్ళిపోయినప్పుడు డేట్ ఇష్యూస్ ఉంటాయి. డేట్స్ కొన్ని థింగ్స్ లో మనం రిక్వెస్ట్ చేయాల్సిన థింగ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం అనుకున్న కొత్తలు కాదండి కొత్తలతో డైరెక్షన్ చేసే ప్రతి ఒక్క డైరెక్టర్ ఏంటంటే డేట్స్ ఇబ్బంది చేస్తుంటారు. అది కూడా ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కొంతమంది ఆల్రెడీ చేసిన సినిమా
ఎవరు వస్తారనేది మాకు 2-3 months లో తెలిసింది. మేబీ హీరో వస్తే హీరో, లేకపోతే మేము కంటెంట్ హీరో కాబట్టి నాకు నమ్ముకుని వెళ్తుందండి. మీరు సోలోబాయ్ టైంలో సోలోబాయ్ సినిమా టైంలో మలయాళం సినిమాలు ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు. బట్ అక్కడ సినిమాని అక్కడ ఇండస్ట్రీలో ఎంకరేజ్ చాలా బాగా ఉంది. దీనికి రీజన్ ఏంటి ఎందుకంటారు? సోలోబాయ్ ఎవరు ఒప్పుకునే 4 వస్తారు. సినిమా నడుస్తున్నా లేదంటే 100% ఒప్పునైతే చెప్పలేదండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రం ఏ ఇండస్ట్రీ నుండి వచ్చిన పీపుల్ ఒప్పింగ్ తెచ్చుకుని మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం. మలయాళం హిందీ అని పక్కన పెట్టి అందరూ మనం రిసీవ్ చేసుకున్న రేంజ్ లో వాళ్ళు అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తుందని నేను 100% ఉంటాను. సో రివ్యూస్ మీద ఒపీనియన్ రివ్యూస్ డ్యూటీ ఒపీనియన్ ఏమంటే మంచిగా తీసిచ్చి సౌండ్ బట్టి చేస్తారు. మంచిగా కూడా ఇంటికి రావడం కాబట్టి ఏదంటే అది నమ్మకాన్ని ఉన్నదంతగా చెప్తే అదే జెన్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు చెప్తే అదే రాదు. సినిమాల విషయంతో రివ్యూ రాకుండా సినిమాల విషయం లేక రివ్యూ లేకుండా జరగదు. అంటే రివ్యూస్ ఏం చెప్తారు చూస్తే మీ డ్యూటీ మీరు మంచిగా ఎందుకు నేను కూడా కాంట్రవర్సీ రివ్యూస్ మంచిగా కదా సతీష్ గారు సార్ అదే మాటలు ఏంటంటే అందరూ ప్లానింగ్ డే డిస్కషన్ కూడా ఉన్నారు. ప్లానింగ్ డే వచ్చింటే నేను ప్లానింగ్ డే చేస్తాను సార్. అసలు ఏంటనేది మీరు ప్రపంచానికి ప్లానింగ్ డే ఎవరు తీసుకుంటారు సార్? ఎందుకు ఇస్తారు? అదేనండి కంటెంట్ లో మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక పెద్ద సినిమాతో ఏం చేయలేదు, పెద్ద సినిమా చేయలేదు డైరెక్ట్ అనుకుంటారండి. 2.5 కోట్లు చేశాడు. 3 కోట్లు సోలోబాయ్ చేశాను. 3 కోట్లు 3 కోట్లు నేను సోలోబాయ్ థియేటర్కి వెళ్ళి చూడరా. సో ఇంట్లో వర్క్ అవుతుంది. మీరు ఆ డైరెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అలా కంటెంట్ తో బయటకు వెళ్తే నేను ఆ మైండ్ సెట్ చిన్న సినిమా చేసి పెద్ద సౌండ్ చేస్తే పెద్ద డైరెక్టర్ ఉన్నంత రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి నేను చిన్న సినిమా కదా అలా చిన్న కాన్సెప్ట్ పెద్దగా అనుకున్నప్పుడు మనం అది మెటీరియల్ రాలేదనుకోండి. మధ్యలో ఏమైనా జరిగే రాటింగ్ 3 to 5 years బడ్జెట్ సినిమా ఉంటుంది. మెటీరియల్ స్టార్ట్ చేసినప్పుడు తేడా వచ్చిన నేను దాన్ని ఏం చేస్తే నా సినిమాని మెటీరియల్ చేసేయగలిగింది. ప్లానింగ్ అనేది చేసినప్పుడు తేడా వస్తే నేను ఇచ్చారు కదా. సతీష్ గారు హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అయితే మీరు లాస్ట్ టైం కూడా ఎప్పుడు చెప్పలేదు నెక్స్ట్ టైం డైరెక్షన్ అయితే వస్తాను అని చెప్పేసి. అయితే ఇందాక కూడా మీరు మాట్లాడారు చిన్న సినిమా చిన్న కథలు డిప్లొమాట్స్ ఎలా వచ్చేది వెళ్ళేయండి అని చెప్పేసి చెప్పారు. అంటే కొన్ని సినిమాలు మేబీ డైరెక్టర్ కొత్త కావచ్చు, బట్ కాస్టింగ్ కూడా పెద్దగా అయింది, స్టోరీ లైన్ బాగుంటే ఆడుతున్నారు. కొన్ని సినిమాలు ఫ్రెష్ స్టోరీస్ తో ఫ్రెష్ కాస్టింగ్ చేసి స్టోరీ లైన్ బాగుంటే ఆడుతున్నారు. ఇప్పుడు మీరు డైరెక్షన్ కి వస్తారని అన్నారు. ఏ టాపిక్స్ అంటే ఆల్రెడీ సోలోబాయ్తో ఒక చిన్న వ్యక్తులు ఉన్నారని అన్నారు. అయితే మీరు నెక్స్ట్ టైం డైరెక్ట్ చేసే సినిమాలో కాస్టింగ్ పరంగా తీసుకున్నారు, స్టోరీ లైన్ ఒక స్టైల్ బట్టి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఏ టైప్ డైరెక్టర్ వస్తారు అలా మమ్మల్ని మళ్ళీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు చెప్పేది సర్ప్రైజ్ చేసే కూడా వస్తుంది. సోలోబాయ్ డబ్బు సోలోబాయ్ థియేటర్కి వెళ్ళి అనుకున్నాను ఇది రాలేదు. సినిమా బాగున్నారు కానీ జనాలు రాలేదు. బిగ్ బాస్ ఫ్యాన్స్ అన్నట్టు అనిపిస్తుంది. తప్పు అదేం లేదు. ఫస్ట్ కంటెంట్ కూడా వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ సందర్భం హ్యాపీగా ఉంటాయి. హ్యాపీగా ఉంటే అలాగే ఉంటాను. నేను పెద్దగా నిర్ణయం అవును కదా. బాస్ డిసైడ్ కష్టపడితే అండ్ ఖచ్చితంగా మంచిగా ఉంటుంది.
ఇప్పుడు అది చాలా ఇదైపోయింది డ్రీమ్స్ అని. ఫస్ట్ టైం కేక్ కట్ చేయడం కూడా థ్యాంక్ యూ మీడియా పీపుల్. అందరూ కూడా అంటే ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు ఉంటే అందరూ పోతారు. చాలా మందికి సపోర్ట్ చేసి చిన్న సినిమాలకు స్టార్స్ ఉంటారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని టికెట్లు ఉంటారు కాబట్టి మీరు సపోర్ట్ మూడో గ్రూపులు ఎప్పుడు కూడా మీరు కూడా క్రాఫ్ట్ సార్ సైంటిఫిక్ క్రాఫ్ట్ మీరు కూడా క్రాఫ్ట్ అండి. 25 క్రాఫ్ట్లు ఉంది, 25 క్రాఫ్ట్లు ఉంది. మీడియా పీపుల్ అంటే సోషల్ మీడియా లేదంటే క్రాఫ్ట్ అవుతుంది. 25 క్రాఫ్ట్లు సినిమా మీరు మీడియాలో కూడా బాగా సపోర్ట్ చేసి సినిమా దర్శించండి. సినిమా బాగుంటే అందరూ బాగుంటుంది, అందరిలో మేము ఉంటాం. థ్యాంక్ యూ.